వైఎస్ జగన్ మీద వచ్చిన విమర్శలు అన్నీ తప్పులు కాదు. ప్రజల పర్సెప్షన్, ఆపోజిషన్ ప్రచారం, అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ కలిసి ఏర్పడిన పరిస్థితి. వెల్ఫేర్ చాలామందికి ప్రయోజనం చేకూర్చినా పెద్ద మొత్తంలో క్యాష్ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల స్టేట్ ఫైనాన్సెస్ మీద ఒత్తిడి పెరిగిందనే అభిప్రాయం ఏర్పడింది. రెవెన్యూ జనరేషన్ తగ్గడం, ఇండస్ట్రీస్ రాకపోవడం, క్యాపిటల్ అన్సర్టనిటీ వంటివి కలిపి ఏపీ ఎకానమీ సేఫ్ ఉందా అనే డౌట్ మిడిల్ క్లాస్లో బలపడింది. దీన్ని ఆపోజిషన్ మరింతగా ఆంప్లిఫై చేసింది. కోర్టులో కన్విక్షన్ ఏమీ లేకపోయినా సీబీఐ మరియు ఈడీ కేసులు ఇంకా పెండింగ్ ఉండటం వల్ల న్యూట్రల్ ఓటర్స్ వద్ద కేసెస్ ఎందుకు ఇంకా ఉన్నాయి అనే సందేహం నిలిచిపోయింది. ఇండస్ట్రీ, బిజినెస్ సర్కిల్స్లో కూడా కొన్ని కంపెనీస్ ఏపీలో పెట్టుబడి పెట్టాలా వద్దా అనే హెసిటేషన్ వచ్చింది. అమరావతి క్యాపిటల్ ఇష్యూ కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్ సృష్టించింది. కొందరు సపోర్ట్, మరికొందరు అపోజ్, మరికొందరు కంప్లీట్లీ అన్సర్టన్గా ఉన్నారు. ఆపోజిషన్ ఈ విషయం మీద భారీ క్యాంపెయిన్ నడిపింది. విలేజ్ టు స్టేట్ లెవెల్ వరకు గవర్నెన్స్ చాలా సెంట్రలైజ్గా ఉందనే భావన వచ్చింది. డిసిజన్స్ ఎక్కువగా సీఎం మరియు బ్యూరోక్రసీ దగ్గరే కాన్సంట్రేట్ అవుతున్నాయి అని అనిపించింది. దాంతో కొంతమంది ఎమ్మెల్యేస్, లోకల్ లీడర్స్ డిస్సాటిస్ఫాక్షన్తో ఉండడం కూడా పార్టీ గ్రౌండ్ స్ట్రెంగ్త్కు ఎఫెక్ట్ ఇచ్చింది. యూత్కు జాబ్స్ మరియు ఇండస్ట్రీస్ స్లోగా రావడం కూడా డిస్సాటిస్ఫాక్షన్ను పెంచింది. ఇవి అన్నీ కలిపి 2020లో సెట్బ్యాక్స్కి కారణమయ్యాయి. కానీ ఈ పరిస్థితిని మార్చడం కష్టం కాదు.